హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడే మటన్ బిర్యానీ ఇలా కనుక స్టెప్ బై స్టెప్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుందండి. ముందుగా 1 kg మటన్ బాగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. అందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్టు, 3 స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలు అన్నీ మటన్కి పట్టేలా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి, ఎందుకంటే ఇవి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కొంచెం పక్కకి తీసుకోవాలి కాబట్టి కర్రీలోకి, అలాగే లాస్ట్లో బిర్యానీలోకి సరిపోవాలి. కర్రీలోకి కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఉల్లిపాయలు ఇవి బాగా ఫ్రై చేయాలి. మధ్యలో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్లో కొన్ని పక్కకి తీసుకోండి. తరువాత అందులోనే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై చేసుకోండి. తరువాత అందులో చిన్నవి 2 టమాటాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత పుదీనా, కొత్తిమీర వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోండి. తరువాత పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 స్పూన్ పెరుగు వేసుకుని మొత్తం కలుపుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులో వేసి బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాల వరకు అలా ఉడకనివ్వండి. ఇప్పుడు రైస్ తీసుకుందాం. నేను ఇక్కడ 1 kg మటన్కి 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. రైస్ కుక్ చేసుకోవడానికి గిన్నెలో వాటర్ పెట్టి ఆ వాటర్ మరిగిన తరువాత వాష్ చేసుకున్న రైస్ని వాటర్లోకి వేసుకుని ఒక 70% వరకు రైస్ కుక్ చేసుకోండి. రైస్లో ఏమీ వేయవలసిన అవసరం లేదు. 2 స్పూన్ల సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. స్పైసెస్ ఏమీ అవసరం లేదు. ఉత్తి రైస్ ఒక్కటే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 70% రైస్ కుక్ అయితే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్లో వాటర్ లేకుండా పక్కన పెట్టుకోండి. రైస్ ఇలా పొడి పొడిగా రావాలి. మటన్ 10 నిమిషాలు కుక్ అయిన తరువాత కుక్కర్ మూత పెట్టి 7 నుండి 8 విజిల్స్ రావాలి. మటన్ కాబట్టి బాగా ఉడకాలండి. ముక్క మెత్తగా అవ్వాలంటే 7 నుండి 8 విజిల్స్ రావాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసుకుని ముక్క ఎలా ఉడికిందో చూసుకోండి. ఇలా చూడండి, చాలా చక్కగా మటన్ ఉడికిందండి. ఇలా ఉన్నప్పుడే సాల్ట్ చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మటన్ కర్రీ పైన రైస్ వేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు రైస్ మొత్తం వేసుకున్న తరువాత రైస్ పైన పుదీనా, కొత్తిమీర, మనం పక్కన పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకోండి. అంతే అండి, విజిల్స్ ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం రైస్, మటన్ ఉడికిపోయినవి కాబట్టి జస్ట్ 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెరుగు చట్నీ చేద్దామండి. మటన్ బిర్యానీలోకి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. కొద్దిగా సరిపడా పెరుగు తీసుకుని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేసుకోండి. అంతే అండి, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. తరువాత కుక్కర్ మూత తీసి చూసుకోండి. మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి. అంతే అండి, గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేదండి, చాలా బాగుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మటన్ బిర్యానీ వంట రాని వారు కూడా చేసుకోవచ్చండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.